టేకుమట్ల మండలం కుందనపల్లి రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య అక్రమంగా నిల్వ ఉంచినటువంటి ఇసుక డంపుల్ని సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కొందరు స్థానికంగా ఉన్న మానేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుకను తీసుకొచ్చి కుందనపల్లి రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య అక్రమంగా నిల్వ ఉంచుతున్నారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఇసుక డంపులున్న ప్రదేశానికి వెళ్లి వాటిని సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. భూపాలపల్లి సంబంధించిన టేకుమట్ల మండలంలోని కుందనపల్లి రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రహదారి వెంబడి ఒక డంపింగ్ ఏర్పాటు చేసి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎంపేడు గ్రామం నుండి మానేరు నుండి ఇసుక తీసి రాత్రి ట్రాక్టర్లతో ఇక్కడ డంపింగ్ చేసి ఇక్కడ నుండి టిప్పర్ల ద్వారా బయటికి కొన్ని అమ్మకం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ గ్రామంలో చూస్తే అధికార పార్టీ పేరు చెప్పి అధికార నాయకులు మేము మంచి చేస్తామని చెప్పుకుంటూ దొంగ వ్యాపారాలకు దారి తీస్తూ ఉన్న పరిస్థితి అవపడుతూ ఉన్నది కళ్ళకు. కాబట్టి ఇవాళ ఇక్కడ పోసింది పోసే ముందు ట్రాక్టర్ల డ్రైవర్లను ఇక్కడ ఉన్న స్థానిక రైతులు మందలిస్తే వాళ్ళు నీకేం అవసరం అని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్న సమస్య అవపడుతూ ఉన్నది. ఇవాళ ఎవరు పోసిల్లంటే ఇక్కడ టేకుమట్ల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మండల అధ్యక్షుడు ఆయన చొరవతోనే అక్కడ నుండి ఇక వెంపేడు గ్రామం నుండి కుందనపల్లి ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ చేసి ఇక్కడ నుండి ఇసుక తరలించే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మేము అధికారులను అడుగుతున్నా, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఇంత దందాలు నడుస్తూ ఉంటే అధికార పార్టీ వారికి వాళ్ళకు మొక్చేయి నీళ్ళు తాగుతున్నారని అడుగుతూ ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ దందాలు బంద్ కావాలి. ఈ వాగొట్టు ప్రాంతం అంతా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. ఎక్కడికక్కడ అధికార నాయకులు కుప్పలు పోసుకొని గుట్టల పొంట చేన్ల పొంట కుప్పలు పోసి ఇవాళ ఈ మండలం నుండి రాత్రి దొంగతనాన ఇసుక అమ్మడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళ అధికారులు గుర్తించాలి, కలెక్టర్ గుర్తించాలి, వెంటనే వీళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన డిమాండ్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ కలెక్టర్ గారు కూడా స్పందించి ఎవరైతే ఇక్కడ మండల అధ్యక్షుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షుడు డంపింగ్ చేసిండో అతని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి వాళ్ళ అధికారులు మొద్దు నిద్ర పోవద్దు. వారికి సంబంధించిన కింది స్థాయి అధికారులను గ్రామాల వెంబడి అక్కడక్కడ తిప్పుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నదో సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత పై అధికారులకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా.